70 ఏళ్ల వృద్ధుడు. ఆయన పేరు అబ్దుల్ రెహమాన్. శ్రీనగర్ లోని బోహ్రీ కడల్ ప్రాంతంలో రోడ్డు పక్కన చెన్న అంటే వేరుశెనగలు, పుట్నాలు వంటి పప్పులతో చేసిన తినుబండారాలు అమ్ముతూ అదే ప్రాంతంలో చిన్న గుడిసెలో ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే ఆ రోడ్డుపై కూర్చొని రోజంతా అమ్మితే ఆ వృద్ధుడికి మిగిలేది 100-150 అంతే. ఆ చిన్న వ్యాపారంతోనే తన కడుపు నింపుకోవాలి. తాను మరణించిన తర్వాత అంత్యక్రియలకు డబ్బు కావాలని 20 ఏళ్లుగా విరామం లేకుండా కష్టపడుతూ ప్రతిరోజు పైసా కూడబెట్టుకోవటం మొదలుపెట్టాడు. ఒకరోజు ప్రతిరోజులాగే రాత్రి 9 గంటల తర్వాత తన సామానంతా మూటకట్టుకుని అతని గుడిసెకెళ్లాడు ఆ తాత. తలుపు దగ్గరికెళ్లగానే గుడిసెకు ఉన్న ఆ పాత తలుపు రెక్క ఒకటి విరిగిపోయి తలుపు తెరిచి ఉంది. ఒక్కసారిగా ఆ తాత గుండె బద్దలైపోయింది. కాళ్ళు చేతులు వణికిపోయాయి. నెత్తిపై ఉన్న ఆ చిన్న మూట కింద పెట్టి లోపలికి వెళ్లి చూశాడు. ఏదైతే జరగకూడదనుకున్నాడో అదే జరిగిపోయింది. ఎవరో నలుగురు దొంగలు ఆ తాత 20 ఏళ్లుగా కష్టపడి తన అంత్యక్రియల కోసం పోగు చేసి దాచుకున్న సొమ్మును దోచుకెళ్లటానికి ఇంట్లో చొరబడ్డారు. అయ్యా, నా 20 ఏళ్లుగా నా అంత్యక్రియల కొరకు దాచుకున్న సొమ్మును ఎవరో దొంగలించారు. దయచేసి నాకు సహాయం చేయండయ్యా అంటూ కాళ్లా వేళ్లా పడ్డా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆలోపే ఆ తాత దగ్గర తరచుగా వేరుశనగలు కొనుక్కొల్లే ఓ 25 ఏళ్ల కుర్రాడు వచ్చి, ఏంటి తాత, ఈ రోజు చెన్నా తేలేదా? ఇంత పొద్దున్నే ఖాళీగా వచ్చావేంటి అంటూ దగ్గరకొచ్చాడు. కాని ఆ తాత మాత్రం సైలెంట్ గా తల కిందకేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. ఏంటి, ఏం మాట్లాడు అంటూ దగ్గరకొచ్చిన ఆ కుర్రాడు తాత కళ్లల్లో నీళ్లు చూసి కంగారు పట్టాడు. ఏం జరిగిందని అడిగాడు ఆ కుర్రాడు. జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించి చెప్పగానే ఆ కుర్రాడి కళ్లల్లో నీళ్లు ఆగటం లేదు. ప్రతిరోజు జాలీగా ఉంటూ వచ్చిపోయే వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి ఆ తాత దుస్థితికి ఆ కుర్రాడు గుండె బరువెక్కిపోయింది. ఆ తాత కన్నీళ్లు తుడిచి అక్కడి నుండి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. ఆ స్థానిక స్టేషన్ సీనియర్ ఎస్పీ సందీప్ చౌదరిని కలిశారు ఆ తాత మరియు కుర్రాడు. సందీప్ చౌదరిని చూడగానే ఆయన కాళ్ల మీద పడి తన బాధను, ఆయన పడిన కష్టాన్ని మొత్తం చెప్పేశాడు ఆ తాత. ఆ తాత అలా చెబుతూ ఉంటే అలా ఎస్పీ సందీప్ చౌదరి గుండె వేగం పెరుగుతూ ఉంది. ఆ ఉద్వేగం భరించలేక కళ్లల్లో నుండి కన్నీరు బయటకు రావటం మొదలుపెట్టింది. స్టేషన్ లో ఉన్న అధికారులందరూ ఆ తాత మాటల్ని వింటూనే ఉన్నారు. అందరి కళ్లల్లో నీరు. ఆఖరికి సెల్లో ఉన్న ఖైదీలు కూడా కన్నీరు పెట్టుకున్నారంటే ఆ తాత ఎంత బాధతో చెప్పి ఉంటాడో ఊహించుకోండి. వినడానికి సినిమాటిక్ గా ఉన్న పోలీసులైనా సామాన్యులైనా ఎవ్వరైనా అందరి ఎమోషన్ మాత్రం ఒకటే కదా. దాంతో వెంటనే ఆయన కంప్లైంట్ ఫైల్ చేసుకుని ఆ దొంగలని ఎలాగైనా పట్టుకొని 10 రోజుల్లో మీ డబ్బు మీకు పైసాతో సహా అప్పగిస్తా అని మాటిచ్చి కడుపు నిండా అన్నం పెట్టించాడు ఎస్పీ సందీప్ చౌదరి. అయితే ఆ తాత అన్నం తింటున్న గ్యాపులో తన డ్రైవర్ ని పంపించి ₹1,00,000 తెప్పించి అన్నం తిన్నాక ఆ తాత చేతిలో పెట్టాడు. అది చూసిన ఆ తాత, అయ్యా, నాకు మీ డబ్బులొద్దయ్యా, నా డబ్బులు ఎలాగైనా నాకు వచ్చేలా చెయ్యండయ్యా అంటూ తిరిగివ్వబోతుంటే, మీకు డబ్బులిచ్చింది దానంగా అనుకోకండి, మీ కొడుకు ఇచ్చాడనుకోని తీసుకోండి అని చెప్పారు సందీప్ చౌదరి. దాంతో మారు మాట్లాడకుండా డబ్బులు తీసుకున్న పెద్దాయనను చిరునవ్వుతో హత్తుకొని తన గుడిసె దగ్గర స్వయంగా తానే వెళ్లి దిగపెట్టి వచ్చారు ఎస్పీ సందీప్ చౌదరి.